హలో ఎవ్రీవన్. ఇవాళ మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే తెలంగాణ స్టైల్ కారపప్పులు ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. దానికి మొదటిగా బియ్యం మరియు కొన్ని మినపప్పు పిండి పట్టించుకొని పెట్టుకోండి. మినపప్పు ఆప్షనల్, బియ్యం ఒక్కటి పట్టించుకున్నా సరిపోతుంది. దాంట్లో తగినంత జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోండి. దాని తర్వాత ఆ పిండికి తగినంత కారం కూడా వేసుకోండి. అలాగే పక్కనే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకోండి. ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటాయి. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిగించి పెట్టుకోండి. ఇవన్నీ కలిసేలాగా కొంచెం వేడి చేసుకున్న నూనెనేసి కలపండి. దాంతోపాటు పక్కనే అలాగే కొన్ని నీళ్ళు, అందులోకి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని అది కూడా కొంచెం వేడి చేసుకొని పోసి కలపండి. కొంచెం కొంచెం కలుపుకోండి. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం కలుపుకోండి. కొంచెం తీసుకుంటే అంత ఒకేసారి కలుపుకోవచ్చు. ఇలా ఎక్కువ క్వాంటిటీలో అయితే కొంచెం కొంచెం కలుపుకోండి, ఈజీగా అవుతుంది. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పిండిని చిన్న చిన్న రౌండ్స్గా వేసుకొని చపాతీలాగా మనం పూరి ఎలాగైతే చాల్చుకుంటామో అలాగే చాల్చుకోండి. లేదంటే ఇలా పూరి ప్రెషర్ అయినా యూజ్ చేయొచ్చు, అది మన ఇష్టం. చేసిన తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఫ్రై చేసుకుంటే మన తెలంగాణ స్టైల్ కారపప్పులు రెడీ అయిపోతాయి. ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అప్పుడప్పుడు కొంచెం బియ్యం పిండి కలుపుకొని కూడా ఇలా క్రిస్పీగా టేస్టీగా